మండలం వ్యాప్తంగా యూరియా కొరతతో అల్లాడుతున్నామని గగ్గోలు పెడుతున్న రైతులు, బ్లాక్ మార్కెట్ తరలిపోతున్నామని వాపోతున్న రైతులు. నరసింహారావుపాలెం గ్రామంలో యూరియా కొరత ఉండడం వల్ల ప్రైవేట్ షాప్ శేఖర్ రెడ్డి అనే షాప్ యజమాని యూరియా బస్తా అధిక రేట్లకు 350 రూపాయలకు అమ్ముతున్నారని నరసారావుపాలెం గ్రామానికి చెందిన రైతులు వాపోతున్నారు. చట్రాయి అగ్రికల్చర్ అధికారి ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్తాడో తెలియదని స్థానిక ఉండకపోవడం వల్ల రైతులకు సరైన అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారని, యూరియా అందుబాటులోకి ఎప్పుడు వస్తుందో తెలపాలని రైతులు కోరుతున్నారు. అధిక రేట్లకు అమ్ముతున్న ఈ షాపులను కట్టడి చేసి యూరియా కొరత లేకుండా రైతుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వంలో పండించుకోవాలని కోరుతున్నారు. నరసింహారావుపాలెం ఎవరిది కొట్టది? శేఖర్ రెడ్డి గారి డిఏపి 1450. మన మిరమొక్కలకి డిఏపి కావాల్సి వెళ్తే 1450 రూపాయలు. మళ్ళీ అది ఏది గోదావరి డిఏపి నుప్పు, అది ఏదో నుప్పు అంట. 28వ తారీఖున 50 టన్నులు పెట్టారు. నాకు అప్పటి నుంచి ఇప్పుడు వచ్చింది నాకు 12 టన్నులు ఇచ్చారు. నేను కార్డుకి 2 కార్డుల కాడికి ఇస్తాను. జనం ఎక్కువగా వస్తున్నారు, కొరత ఏర్పడింది, మనం చేయగలిగేది వాడు ఇచ్చిన బట్టి నేను ఇస్తాను. 28వ తారీఖున పెట్టే 50 టన్నులు నేను ఇంటి కూడా ఇంటి పెట్టాను. ఇప్పుడు ఎలా ఇస్తున్నారు రైతులకి? రైతుకి ఒక్కొక్క ఆధార్ కార్డుకి 2 కట్టల కాడికి ఇస్తున్నాను. భూమి ఎంత ఉన్నా కానీ ఆధార్ కార్డు లెక్క ఆధార్ కార్డు ప్రకారం 2 కట్టలు ఇస్తున్నాను. ఒక ఆధార్ కార్డుకి 2 కట్టలు ఇస్తున్నాను. అది మెంబర్ కూడా వచ్చి ఉంటేనే, ఏది సొసైటీలో మెంబర్షిప్ ఉంటేనే మెంబర్షిప్ దానికి ఉన్న వచ్చిన వాళ్ళకి ఇస్తున్నా. వాళ్ళే ఉన్నారు, రైతులే తప్ప నువ్వు లేని తీసుకెళ్ళి ఏం చేసుకుంటున్నావు? అందరు రైతులు వచ్చారు, రైతులకే ఇస్తున్నాను. ఓకే.